అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వామ్మో అని చెప్పి జాబులు బంద్ చేసి పనులు మానుకొని టికెట్ మినిమం ₹1,00,000 ఉన్నా పర్లేదురా అని చెప్పి కొనుక్కు వెళ్ళేటటువంటి స్థితి అనమాట. బీభత్సమైనటువంటి హైప్ ఉండేది. ఇవాళ నైట్ మ్యాచ్ ఉందంటే మార్నింగ్ నుండే ఓదర కొట్టేవాళ్ళు అనమాట. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రతి ఒక్కరు చూడాలని. ఓన్లీ ఇండియన్ పాకిస్తాన్సే కాదు, బయట దేశం వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే జీరో హైప్ అని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణాలు ఏంటి? ఇవాళ సాయంత్రం 8 గంటలకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారు అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట హైప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు జీరో హైప్ ఉందనంటే పాకిస్తాన్ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. ఇప్పుడు చిన్న టీమ్స్ ఏవైతే ఉంటాయో, నెదర్లాండ్ అయి ఉండొచ్చు, ఐర్లాండ్ అయి ఉండొచ్చు, ఇలాంటి బుట్ట టీంలు ఉన్నాయన్నమాట. మొన్న చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అమెరికా మీద చిత్తుగా ఓడిపోయిందని చెప్పేదానికన్నా వాళ్ళని దాదాపు సూపర్ ఓవర్ దాకా తీసుకొచ్చి సూపర్ ఓవర్ లో వాళ్ళతో తన్నించుకునేటటువంటి ప్రయత్నం చేసింది. తన్నించుకుంది కూడా పాకిస్తాన్. అక్కడ నుండి అందరికీ పాకిస్తాన్ అదైతే ఇరిగిపోయింది అనమాట. మీకు ఇండియా దాకా ఎందుకు రా బాగు, మీకు ఆ నెదర్లాండ్ చాలు, మీకు ఐర్లాండ్ చాలు, మీకు ఆ జింబాబే చాలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మొదలు పెట్టారనమాట. సో అమెరికా మీద అక్కడ పాకిస్తాన్ ఓడిపోవడంతో ఎవరికి కూడా పాకిస్తాన్ మీద నమ్మకం లేదు. ఇండియన్ టీం చూసుకున్నట్లయితే మోస్ట్ స్ట్రాంగ్ ఉందన్నమాట. ఒకటి పోతే ఒకటి ఉండవు. ఇటు రోహిత్ శర్మని తీసేసేది లేదు, విరాట్ కోహ్లీని తీసేసేది లేదు, మన జడేజాని తీసేసేది లేదు, హార్దిక్ పాండ్యాని తీసేసేది లేదు. హార్దిక్ పాండ్యా చూసుకున్నట్లయితే ఐపీఎల్ 0, ఇప్పుడు చూసుకున్నట్లయితే హీరో. ఈ విధంగా అందరూ కూడా ఫామ్ లోకి వచ్చేసారు. దీనివల్ల ఇక్కడ ఇండియా వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది అనేటటువంటిది. అండ్ రేషియోస్ కూడా ఎక్కువ ఇండియాకి నడుస్తున్నాయి అనమాట. ఇంకా ఎవడు పాకిస్తాన్ మీద చేసేటటువంటి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ మీద హైప్ లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు అనుకునేది అంతా కూడా 100% రాంగ్ ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నాను అంటే ఆ అమెరికా మీద, యూఎస్ఏ మీద పాకిస్తాన్ ఓడిపోయింది. నేను ఆగిరండి చూసినా ఓకే, ఒప్పుకుంటా ఓడిపోయింది అని. కానీ ఎలా ఓడిపోయింది అనేటటువంటిది చూడండి. యూఎస్ఏ అంటే యూఎస్ఏలో పుట్టినటువంటి టీమేం కాదు. అమెరికా చూసుకున్నట్లయితే వేరే వేరే దేశాల నుండి కొత్త ప్లేయర్లని, గట్టి ప్లేయర్లు అయితే కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళ దేశంలో T20 వరల్డ్ కప్ జరిగిందని ముందే తెలిసి ఒక టీమ్ ని ఫామ్ చేసుకుని అక్కడ వాళ్ళతో బేభత్సమైనటువంటి ప్రాక్టీస్ అయితే చేపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కలిసి వచ్చింది అనమాట. ఐపీఎల్ లో చూసుకున్నట్లయితే 250 స్కోర్లు చూసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనీసం 100 దాటడం కష్టంగా ఉంది. ఇక 200 స్కోర్ ఇస్తే సాలేరా అనేటటువంటి మ్యాటర్ ఉంది. కానీ యూఎస్ఏ వాళ్ళు చూసుకున్నట్లయితే సునాయాసంగా చేసేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు గట్టి ప్లేయర్లే, వాళ్ళని తీసేటటువంటి ఇది కాదు. హోమ్ గ్రౌండ్ అనేటటువంటి గుర్తుపెట్టుకుంటే పాకిస్తాన్ ఏం వీక్ టీం కాదనమాట. ఇవి ఒక్కడ తప్పించే ఇంకా మనోడికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. మనోడు నెపో కిట్ అంట. ఆల్రెడీ వీళ్ళ నాన్న కూడా క్రికెట్ ఆడిందంట. సో వీడికి కూడా ఛాన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీడు ఒక్క ప్లేయర్ తప్ప నాకు పాకిస్తాన్ టీం కూడా గట్టిగా కనపడుతుందప్ప. ఈ రోజు కొద్దిగా అటు ఇటు అయితే మ్యాచ్ అది గెలుస్తుంది ఇది గెలుస్తుంది అనేటటువంటి నేనేం చెప్పలే, కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మ్యాచ్ తిరిగిపోతుందేరా, వేరే టీంకి వెళ్ళి వెళ్తుందేరా అనేటటువంటి సిచ్యువేషన్ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అది గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అంచనా ఏమాకండి. ఇప్పుడు ఇది T20 మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ కి న్యూజిలాండ్ కి మ్యాచ్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా న్యూజిలాండ్ అన్నారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఈ పాయింట్ అంటే కానుతున్నాయి కదా, ఎప్పుడు ఎలా తిరిగిద్ది అనేటటువంటిది తెలియదు. ఈ రోజు మాక్సిమం ఇండియానే 100% గెలుస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఏమో కొద్దిగా అటు ఇటుగా అయితే మ్యాచ్ కొద్దిగా టఫ్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో దీని మీద మీ వాల్యుబుల్ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఈ రోజు ఎవరు గెలుస్తారు అనుకుంటారు అనేటటువంటిది మీరు మీ ప్రొడక్షన్ కింద డ్రా చేసేటటువంటి ప్రయత్నించండి. ఓకే, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ మాత్రం చేస్తుంటారు. నమస్కారం.